Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. మేడే సందర్భంగా కార్మికుల సమావేశం. హక్కుల కోసం ఐక్య పోరాటానికి పిలుపు. రైల్వే కోడూరులో మేడే సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో ఆర్ఎంపీయూ ఆధ్వర్యంలో కార్మికుల సమావేశం నిర్వహించారు. పంచాయతీ నాయకుడు రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర కన్వీనర్ దాసరి జయచంద్ర ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1886 చికాగో కార్మికుల త్యాగాలతో సాధించిన 8 గంటల పని హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మిక చట్టాలు బలహీనపరుస్తున్నారని విమర్శించారు. కనీస వేతనం 26,000 అమలు, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడం, పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ నాయకుడు గంగాధర్ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో కార్మికులు నినాదాలతో ఐక్యత ప్రదర్శించారు. ఆలోచన ఉన్నది. ఎందుకనగా పెట్టుబడిదారు వర్గానికి ముందు కార్మికులకి చాలా ఇబ్బందులు పెడుతూ పన్నెండు గంటలు చేస్తూ కార్మికులు శ్రమ కోసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి దీన్ని ఉద్దేశించి మనందరం ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండి ఉద్యమాలు చేయాలి, ఐక్య పోరాటాలు చేయాలి. అలాగే మనకు పంచాయతీ కార్మికులకి దాదాపు 3 నెలల పైనే జీతాలు పెండింగ్ ఉన్నాయి. ఆఫీసర్ గారిని అడిగితే ఇంట్లో కంప్యూటర్ పనులు అంటున్నారు, రేపు మొన్న ఇస్తామని చెప్పేసి కూడా మన నడ్డి విడుస్తున్నారు. కాబట్టి చాలీ జీతాలతో మనం పనిచేస్తున్నాము. తద్వారా అందులో కూడా తక్కువ వేతనంతో మనం పనిచేస్తాం. దాంట్లో కూడా 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఈ విధంగా జీతాలు పెండింగ్ పెడుతూ వస్తే ఏం తినాలి, ఏ విధంగా పనిచేయాలి, మన పిల్లలకి ఏ విధంగా మనం పోషించుకోవాలని చెప్పేసి కూడా మన ఈ సభాముఖంగా వ్యవసాయాన్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించి తద్వారా జీతాలు పెంచాలని మనం డిమాండ్ చేస్తున్నాం.